కమ్మిన జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. దేవుని మాటలు ధ్యానించుకొని ప్రార్థన చేసుకొని ఈ దినమందు కోరికను ముగించుకుందాం. అందరం కూడా శ్రద్ధగా దేవుని మాటలు వినాలని బ్రతిమలాడుకుంటూ ఉన్నాం. కూడి వచ్చిన అందరికీ ప్రభు నామములో శుభాలు వందనములు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి అందరం కూడా శ్రద్ధ కలిగి దేవుని మాట వినిచున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలలో వెలుగును నింపని, ప్రతి ఒక్కరు బ్రతుకులను పరలోకం కొరకు సిద్ధపరచులాగా ప్రతి ఒక్కరం కూడా చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని గ్రహిద్దాం. సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. చాలు. దేవుడి వాక్య భాగం మన మధ్య ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనము జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. నిజముగా ఈ దినాలలో దేవుని యొక్క ఉద్దేశాలను మన జీవితాలలోనికి దేవుడు పంపించాలని ఆశపడి ఉన్నాడు. లోకంలో బ్రతుకుతున్నటువంటి మనము లోకానికి అలవాటు పడిపోయాం. అలవాటు అంటే మీకు అందరికీ తెలుసు కదా, అలవాటు పడిపోయిన మనుషులు ఎలా మారిపోయారంటే, పాపం అనేది మనుషులు చెయ్యటానికి వాళ్ళకి అది సర్వసాధారణమైపోయింది. పాపం అనేది సర్వసాధారణమైనటువంటి మాట మీకు ఆలోచించినప్పుడు చూస్తే ఎలాగంటే, అబద్ధము ఆడటం అనేది సాధారణమైపోయింది. అబద్ధం ఆడకుండా ఉన్నోని చూస్తే వింతగా ఉన్నది లోకంలో. అర్థమవుతామా? కొద్దిగా అనుకోకుండా కొంచెం 10 నిమిషాలు. అబద్ధం ఆడోళ్ళు అందరూ ఉన్నారు. ఎవరైనా అబద్ధం ఆడకుండా ఉంటారు చూడు, వాళ్ళు ఎలా కనపడుతున్నారు లోకంలో? వింతగా కనపడుతున్నారు. ఏందిరో ఈడు ఊడిపడ్డాడు, ఈడు పక్కన ఈడేంద్రో కొత్తగా ఉన్నాడు. ఈ రోజుల్లో అబద్ధాలు ఆడకుండా, దొంగతనాలు చేయకుండా, బూతు మాటలు మాట్లాడకుండా సిగరెట్ దాక్కొని ఉండే వాళ్ళు ఎవరున్నారు? ఈడేదో పెద్ద మనకు చెప్పనొచ్చాడు అన్నట్టుగా, ఈడేదో పెద్దగా మనతో మాట్లాడుతున్నాడు అన్నట్టుగా అనుకొని లోకం అనే దానికి మనుషులందరూ అలవాటు పడిపోయారు. తినటానికి, తాగటానికి, చూడటానికి, ఎగరటానికి, చిందులేయటానికి, ఆటలు ఆడుకోవటానికి, ముచ్చట్లు మాట్లాడుకోవటానికి, పనులలోను పాటలలోను ఇటల్లో అలవాటు పడిపోయి ఎప్పుడన్నా వింతగా మనుషులు మామూలుగా చేస్తుంటే వీళ్ళు వింతగా కనపడుతున్నారు. వీళ్ళకు మనిషిలాగా మాట్లాడుతుంటే ఎలా ఉన్నారక్క? వింతగా కనపడుతున్నారు. ఉదాహరణకి ఏం లేదు, ఎగ్జాంపుల్ మీకు అర్థం కావటానికి చెప్తాను. నేను టీవీ చూడట్లేదంటే ఏమంటారు? ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా? మా ఇంట్లో టీవీ లేదంటే టీవీ లేని ఇల్లు ఏడుంది అసలు? నేను సెల్ ఫోన్ వాడట్లేదంటే సెల్ ఫోన్ వాడిన వాళ్ళు ఈ రోజుల్లో కూడా ఉన్నారా? అంటే ఇలాంటి వాళ్ళు లోకానికి ఎలా కనపడుతున్నారమ్మా? వింతగా కనపడుతున్నారు. ఆ వింతగా ఎందుకు కనపడాల్సి వస్తారంటే, అందరూ ఒకలాగున్నారు, వీళ్ళు మాత్రం వేరేలాగున్నారు. అంతే కదక్క? అందరూ అలా ఉన్నారు. ఒక మనిషి బాగా ఇరిటేషన్, అంటే మీకు అర్థం కావే భాష చెప్పాలంటే, బాగా రెచ్చగొడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నప్పుడు బూతు మాటలు మాట్లాడుకుని ఉన్నాడు చూడు, ఈయన చూస్తే వింతగా ఉంటారు. 10 మంది వచ్చి చూస్తారు, రే ఈయన ఎంత తిట్టినా ఈడు ఏమనట్లేదు, అసలు ఎట్టాడు చూద్దాంరా అని పోతున్నారు జనాలను చూడటానికి. ఎందుకు? ఎక్కడ వెతికినా కాన్ రావట్లా. మంచోళ్ళు ఎక్కడ వెతికినా కాన్ రావట్లా. ఎక్కడ వెతికినా తప్పులు చేయని వాళ్ళు అసలు కాన్ రావట్లేదు అక్క. అందరూ తప్పులు చేసేవాళ్ళే, అందరూ పనికిమాలిన పనులు చేసేవాళ్ళే, అందరూ పాడైపోయిన వాళ్ళే. వీళ్ళ మధ్యలో ఎవరో ఒకడు బాగున్నాడు అనుకుంటే వాడిని కూడా బాగు కానియట్లేదు లోకం.
ఎవరో ఒకరు బాగుపడుతున్నారు అని ఉంటారు కదక్క. ఆ వాడిని కూడా ఏం చేయనియట్లా, బాగుపడనీయటం లేదు. ఎందుకు బాగుపడనీయటం లేదంటే వాళ్ళు ఏమంటున్నారంటే ప్రస్తుతము ఉన్న సమాజంలో ఇలాగే నడుచుకోవాలి. దానికి ఈ రోజుల్లో క్రైస్తవ్యంలో కూడా మీకు అర్థం కావట్లేదని చెప్తున్నాను. బాగానండి. అంటే మనకిక్కడ మీకే అర్థం కావట్లేదని చెప్తున్నాను. క్రైస్తవం కూడా ఎలా అయిందంటే మిగతా వాళ్ళు ఎలా చేస్తున్నారు వీళ్ళు అలా చేయడానికి అలవాటు పడిపోయారు క్రైస్తవులు కూడా. మిగతా వాళ్ళు అలాగ చేయడానికి అలవాటు పడిపోయారు. బైబిల్ ఏం చెప్తుంది అలవాటు పడలే. బైబిల్ ప్రకారం చేసేవాళ్ళు ఉంటే ఏమంటారు తెలుసా? నిజంగా ఉంటున్నారా బైబిల్ ప్రకారం అంటారు. మిగతా అంటే పెద్ద పెద్ద గొప్ప గొప్ప సేవకులు అనే వాళ్ళు అనుకుంటారు. వీళ్ళు అనుకుంటారు గొప్ప సేవకులు అని అనుకుంటున్నారు చూడు. వీళ్ళు ఎక్కువ మంది జనాలు వచ్చినప్పుడు ఎలా చేస్తున్నారు, ఇప్పుడు అదే తీసుకొచ్చి అలిమిటేస్తున్నారు అందరికి. అలా చేస్తేనే ప్రార్థన లేకపోతే లేదన్నట్టుగా. ఇప్పుడు జనాలు కూడా అలవాటు పడిపోయింది. అదంతా అలవాటు పడిపోయింది. ఇప్పుడు ఎవరైనా ఇలా వచ్చి ఏమి లేకుండా చేస్తూ మామూలుగా ప్రార్థన చేసిపోతుంటే వీళ్ళని ఎలా చూస్తున్నారు జనాలు? వింతగా చూస్తున్నారు. ఇందాక మీరు చెప్పాను, మొన్న ఒకసారి చెప్పాను చూడండి. ఏంది? ఉదాహరణకి ఇప్పుడున్న లోకంలో సాధారణంగా చూసినప్పుడు స్టార్లు కట్టలేదనుకోండి. ఎందుకు ప్రపంచం అందరూ స్టార్లు కట్టుకుంటారు. మీరేందుకు కట్టడం లేదు? ఏ? ఎందుకు స్టార్ కట్టాలో వాళ్ళకి తెలుసాక? ఉదాహరణకు మీకు చెప్తున్నాను. స్టార్ అసలు ఎందుకు కట్టారు స్టార్ నన్ను అడగండి. ఇప్పుడు చెబుతారా? దేనికి కట్టారమ్మా స్టార్ చెప్పండి? దేనికి కడతారమ్మా? అబ్బాయి ఏంది? నిజంగా చెప్పండి. ఇప్పుడు మీరు అందరూ కూడా ఇప్పుడు ఉదాహరణకు మన చర్చిలు ఉన్నాయి కదా, ఇళ్ళ కాడ మన కాడ కూడా చర్చిలలో స్టార్ కడుతున్నారు. ఎందుకు కడుతున్నారు అసలు? క్రిస్మస్ గుర్తుకు కడుతున్నారు. యేసు ప్రభు పుట్టిండు కాబట్టి నక్షత్రం కాదు. అసలు ఎందుకు కడుతున్నారు ఒకరికైనా తెలుసా? ఎందుకు కడుతున్నారంటే ముందోళ్ళు కట్టారు, మేము కడుతున్నాం. ముందోళ్ళు కట్టారు, మా ముందోళ్ళు కట్టారు. ఏమంటారు? పోయిన సంవత్సరం పండగకు భలే చేశాంరా, రంగులు, కాగితాలు, స్టారు, లైటింగ్ బాగున్నది. ఈ సంవత్సరం అంతకంటే ఎక్కువ చేయాలి. ముందు ఒకళ్ళు చేశారు, తర్వాత చేస్తున్నారు. అసలు వాళ్ళు ఎందుకు చేశారో ఇలా తెలియదు. అదే కదా, వాళ్ళు ఎందుకు చేశారు వీళ్ళకి తెలియదు. కాబట్టి ఇప్పుడు నేను మీకు ఏం చెప్తున్నానంటే మరలా ఎవరైనా కొత్తగా కనపడితే ఈడు లోకానికి ఎలా కనపడుతున్నాడు? వింతగా కనపడుతున్నాడు. కొత్తగా కనపడ్డాడు ఎలా కనపడుతున్నారక్క? వింతగా. ఇప్పుడు అక్క ఉదాహరణకు అక్క ఉంది అనుకోండి, ఆదివారం ప్రార్థనకు రావాలనుకోండి, అందరూ పనికి పోతుంటే అక్కోళ్ళు ఉండి మేము ఈరోజు ప్రార్థనకు పోవాలి పనికి రామంటే ఏదయ్యా ఆమెను ఒకసారి చూద్దాం ఎట్లా ఉంటుందో. ప్రార్థనకు పోతానే పని మానుకుంటావా? నీకు తెలివిందా లేదా? అందరు లేదా భక్తి? అందరు చేయటం లేదా? నీదే పెద్ద భక్త్యా? నువ్వే పెద్ద వింతగా అంటే జనాలు వింతగా ఎందుకు చూస్తున్నారంటే మనం కొత్తగా ఉంటే వింతగా చూస్తారు, మనం ప్రత్యేకంగా ఉంటే వింతగా చూస్తారు. మనం ప్రత్యేకంగా లేకుండా వాళ్ళలో కలిసిపోవాలి, వాళ్ళలో తిరగాలి, వాళ్ళలో తాగాలి, వాళ్ళలో చిందులేయాలి, వాళ్ళలో లేని పని చేయాలి. మీకు తెలుసో తెలియదు, ఇప్పుడున్న ప్రస్తుత సమాజం ఎలా ఉందంటే ఈ యొక్క భక్తి పేరుతో జనములు ఏమై చేస్తున్నారంటే ఇష్టాలు నెరవేర్చుకుంటున్నారు. దేనితో? భక్తి పేరుతో ఇష్టాలు నెరవేర్చుకుంటున్నారు. ఏమిటి ఇష్టాలు అంటే మీకు అందరికి కావటానికి చెప్తున్నాను. మొన్న ఈ మధ్య కాలంలో మనందరికి కూడా పండుగలు జరిగిపోయినాయి, ఫెస్టివల్స్ అనేవి. అది ఏదైనా కానీ, ఇప్పుడు క్రైస్తవులు క్రిస్మస్ కానీ, వేరే వాళ్ళకు అది దసరా కానీ, సంక్రాంతి కానీ, లేకపోతే రేపు రాబోతున్నటువంటి అదేంది వినాయక చవితి కానీ, ఏదైనా కానీ వీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళ ఇష్టాలు నెరవేర్చుకోవటానికి వీళ్ళు ఏం చేస్తారంటే భక్తిని అడ్డం పెట్టుకొని, ఇంతకు ముందు మీకు తెలుసో తెలియదక్క, ఇది మా అమ్మ ఉంది అనుకో, పెద్ద ఉంది కదా, పెద్ద వయసు ఉన్నాము. ఆమె మనంత వయసు ఉన్నప్పుడు మీరు బయట వచ్చి తిరిగోళ్ళమ్మా, ఎక్కువ రానిచ్చోళ్ళ. సాయంకాలం పొద్దు పనికి పోవటం, ఇంట్లోకి రావటం అంతే. ఏది జరిగినా అంతా ఇంట్లోనే గుట్టూరట్టు. ఇప్పుడు ఏమైపోయారంటే ఈ భక్తిని అడ్డం పెట్టుకొని దేవుడు అని చెప్పేసి రోడ్ల మీద ఎగరటం ప్రారంభించారు. ఇదేంటంటే భజన అంటున్నారు, ఇంకొకళ్ళు ఏంటంటే భక్తి అంటున్నారు, ఇంకొకళ్ళు ఏమంటున్నారు ఆరాధన అంటున్నారు. ఇప్పుడు ఎవరిని ఏమన్నా చెప్పు? వీళ్ళేమో ఆరాధననే, వాళ్ళేమో భజననే, వీడేమో భక్తి అనే. ఇప్పుడు ఎవరిని కాదన్నా? అప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? ఆత్మ మాలోకి వచ్చి మేము అలా ప్రేరేపించామని నువ్వు అంటున్నావు. ఎవరు? మా అమ్మ. పాప మంచి అమ్మ కాబట్టి మా అమ్మ అంటుంది. మా సహోదరుడు ఏమంటున్నాడంటే నాలోనికి దేవత వచ్చి నన్ను ప్రేరేపించిందని సహోదరుడు అంటున్నాడు. ఇంకొకళ్ళు ఏమంటున్నారు? మాకు ఆమె పూనింది అంటున్నారు. పూనిందంటే తెలుసా? పూనిందంటే తెలుసాక? మీకు తెలియదు పాపం, మీకు అవన్నీ అలవాట్లేదు. తెలుసాక పూనిందంటే అమ్మ పూనింది అంటారు కదా. అమ్మ పూనినప్పుడు ఈ చేతికి ఒక
యాపమంట, ఈ చేతికి ఒక యాపమండ పట్టుకొని ఇలా ఇలా చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళలో ఒక ఆత్మ వచ్చేసింది. దాన్ని మనం ఏమనలేంగా. ఇప్పుడు వాళ్ళు అలా చేసి, ఈళ్ళు ఇలా చేసి, ఈళ్ళు ఇలా చేసినప్పుడు ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారంటే ఇష్టాలను ఈ విధంగా నెరవేర్చుకుంటున్నారు. ఇప్పుడు అడిగేవాళ్ళు ఎవరన్నా ఉన్నారమ్మా? ఇప్పుడు మా సిస్టర్ ఉందనుకోండి, అక్కడ పోయి డాన్స్ చేస్తుందనుకోండి, "ఊరన్నా చేయండి డాన్స్ చేస్తున్నావు" అంటే, "డాన్స్ అంటావేంది భక్తి చేస్తుంటా" అంట. అడిగేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఇది డాన్స్ ఏంది భక్తి అయితే? భక్తిని నువ్వు అవమానపరిస్తే దేవుడు నీ కళ్ళు తీసేస్తాడు అంటున్నాడు. దేవుడు నీ కళ్ళు తీసేస్తాడు. దేవుడిని అంటే చంపలేసుకొని అంటున్నారు. ఇప్పుడు వీళ్ళు పోయి అక్కడ డాన్స్ చేస్తున్నా కూడా దేవుడి ముందు వేస్తున్నారు తప్పు అనకూడదు అనుకుంటున్నారు. అంటే ఎలా తీసుకెళ్ళింది వాళ్ళ ఇష్టాలు నెరవేర్చుకోవడానికి ఈ కోరికలోకి వచ్చింది. అందుకని ఇప్పుడు మనకేం చెప్తున్నానంటే లోకములో మనుషులకు అలవాటు చేసే పద్ధతి వచ్చేసింది. అందుకని నేను క్రిస్టియానిటీ మీకు మీకు నేను ప్రారంభం నుంచి వచ్చినప్పటి నుంచి సువార్త చేస్తున్నప్పుడు మన క్రైస్తవులకు బైబిల్ తెలియాలి. ఈ రోజు చాలా మందికి బైబిల్ తెలియదు. కావాలని చూడండి ఇప్పుడు వీళ్ళు చదువుకున్న పిల్లలు ఉన్నారు కదా! వీళ్ళు కూడా బైబిల్ ఎంత చదువుతారు తమ్ముడు మీరు చెప్పండి? రోజుకు 2, 3 గంటలు ఏమైనా బైబిల్ చదువుతున్నారా? మరి నిజంగా చెప్పాలంటే నేను చెప్పిన వాక్యం ఇంటికి పోయిన తర్వాత ఇది అనుకోని అంటారు గానీ, తర్వాత ప్రకాశాన్ని చెప్పినట్టు ఉందో లేదో అని కూడా ఇంటికి పోయి చూడరు మీరు. ఎందుకంటే నేను అట్ట చదివితే మీకు అవసరం లేదు. ఆడికి పోయాము, కూర్చున్నాము, వచ్చాము. ఇంతకాడికి ఇదంతా ఎందుకమ్మా అవసరమా? పొయ్యాము, కూర్చున్నాము, వచ్చాము. ఆళ్ళేదో 2 పాటలు పాడారు. నా వంతు ఒక పాట పాడాను. నేను ప్రార్థన చేశాను. అయిపోయింది వచ్చేసాం. ఇలా ఉన్నది కాబట్టి ఎవరు ఆళ్ళనేమి డిస్టర్బ్ చేయల. అందుకని జనములందరూ కూడా అదే దారిలో వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఈడు చేస్తే ఈడిది ఆరాధన అంటున్నాడు. వాడు చేస్తే వాడిది భజన అంటున్నాడు. ఈడు చేస్తే ఈడేమంటున్నాడు? తపస్సు అంటున్నాడు. ఏదో ఒకటి అంటున్నాడు. కానీ నేను ఇప్పుడు అన్నిటి గురించి మాట్లాడట్లేదు గానీ ఒక విషయం చెప్పాలి కాబట్టి మాట్లాడుతున్నా. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. దేవుడు చదవండి మాట. లోకము లోకము తన కుమారుని ద్వారా లోకము గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. ఇక్కడ లోకం ఎలా ఉందంటే లోకము తన పద్ధతిలో ఉందక్క. లోకానికి మనం ఏం కావాలన్నాడు? వేరే రక్షణ పొందమన్నాడు. ఎవరికి వేరు కమ్మన్నాడు? లోకానికి మనమల్ని ఏరు కమ్మన్నాడు. మనం లోకంతో కలిసిపోమని చెప్పలే అక్కడ. వీళ్ళని ప్రేమించొద్దని నేను చెప్పనెప్పుడు. వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళని గౌరవించాలి, వాళ్ళని ఆదరించాలి. వాళ్ళ కోసమే మన ప్రయాసం చెప్తాను. ఈ ముగింపయ్యాక మీకు వస్తది అదంతా. కాబట్టి ఇక్కడ లోక పద్ధతులు ఉన్నాయమ్మా. లోకం అంతా కూడా ఇలాగనే మారిపోయింది. ఈ రోజు ఇలా చూస్తే వాళ్ళని ఏమంటున్నారు? వింతగా అంటున్నారు. ఎదురు మనం ఇక్కడ ఇవన్నీ తీసుకొని ఈ ప్రాంతంలోనికి వస్తుంటే ఈ రోజుల్లో జనాలు ఏమనుకుంటున్నారు? వీళ్ళకేం పోయే కాలం వచ్చిందని అంటున్నారు. ఇది చెడు పనా? మంచి పనా? నీకు మంచి పని. వాళ్ళకైతే వాళ్ళు చెడు పని అంటారు. మూర్ఖుల్లాగా ఉన్నారేంద్రా వేస్ట్ గా పని పాటలు చేసుకొని సంపాదించుకోక రాత్రింబగలు ఆ ఊరి ఊరే ప్రార్థన అంటే వాళ్ళు మనల్ని ఎప్పుడు చెడు పని అంటారు. మళ్ళా మనం చెడ్డ అంటారు. మీరు చేసేది మంచే గాని మీరు చెబితే ఎవరినరు వాళ్ళే చెప్తారు. మీరు చేసేది మంచే మీరు చెబితే వినేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే అందరు ఎటకు అలవాటు పడిపోయారు. ఇప్పుడు మీరు మొత్తుకొని గుండెలు గుద్దుకొని చెప్పినా వాళ్ళు వినరు. ఈరోజు చూడండి అసలు భక్తి లేనోళ్ళు కూడా భక్తి చేస్తున్నారు ఈరోజు తెలుసా? భక్తి లేనోళ్ళు కూడా భక్తి చేస్తున్నారు. అక్కడ మీ ఊర్లో చేస్తున్నారు. మీరక్కడ చేస్తుంటారా? మీరు చూస్తుంటారు కదా అప్పుడప్పుడు. ఇంత పొడుగు సిగరెట్ పెడతాడు. ఇంత పొడుగు క్వార్టర్ తీసుకొని తాగుతుంటాడు. వాడు ఆ రోజు పోయి అక్కడికెళ్ళి భక్తి అని చేస్తాడు. ఎందుకురా ఇంత భక్తి చేస్తున్నావంటే ఇంటింటికి అడిగిపోతాడు. 100, 500, 1000, 2000 ఏమంటాడు. ఎందుకురా ఇలా చేస్తున్నావంటే రేపు మనము దేవునికి ఏం చేయాలి? సంబరము. 5,000 సారాయికి 10,000 రూపాయలేమో దానికేంది ఆ డీజేకి 30,000-40,000 రూపాయలు, సారాయికి 20,000 రూపాయలు, రంగులకు 5,000 రూపాయలు. ఇవన్నీ దేనికోసం? భక్తి కోసమా లేకపోతే సంబరం కోసమా? ఇప్పుడు ఈ సంబరములు ఏమంటారంటే జనాలు కూడా ఇప్పుడు వీళ్ళకి కూడా కట్టు చెప్పేవాళ్ళు లేరు కదా. ఇప్పుడు అని చెప్పాలి ఇప్పుడు వీళ్ళు కూడా ఏమంటారు? దేవుడికి అడిగిపోతే నీకేందయ్యా? రేపు పద్ధతి కలిగి నీటిగా వచ్చి ఇక్కడ కూర్చొని మంచి మాటలు విని ప్రార్థన చేసుకొని కుటుంబాల కోసం ప్రార్థన చేయండి. పాడైపోతున్న జీవితాలను బాగు చేయమని చెబితే ఇది మాత్రం కరెక్ట్ కాదు. కానీ దేవుడి కోసం చెప్తే మీకేమైనా? అందుకని ఇక్కడ ఏమంటున్నా లోకముకు ఏం పట్టిందంటే లోకానికి లోకము తన పద్ధతులను అలవరించుకొని పోతుంది. అలవాటు పడిపోయింది తన పద్ధతికి. ఈ రోజు మనం పోయి చెబితే వింతగా ఉంటుంది జనాలకు. అందువల్ల మనం బాధపడాల్సిన పని ఏం లేదు. ఎందుకు మీరు అనొచ్చు ఎందుకన్నా బాధపడొద్దు అంటున్నామంటే అలవాటు పడిపోయారు కదక్క. అలవాటు పడిపోయారు కదా. చిన్నప్పటి నుంచి అలవాటు పడ్డారు. అలవాటు పడి ఒక్కసారికి పోయి చదువుతుంటే వింతగా ఉంటది. ఒకసారి పోయి కొత్తగా చదువుతుంటే ఇప్పుడు ఉదాహరణకు అక్కో లాగు కొట్టబోతారు కదా మీరు.
మీరు ఆకు కొట్టిన పోతే రోజు కొడుతున్నారు. ఒకసారి వచ్చి ఆకు కొట్టొద్దు, ఒకేసారి కింద నుంచి కోసేయమని చెప్తే ఎట్లుంటది? వింతగా ఉంటది కదా! ఏందిరా ఈడేదో కొత్త పద్ధతి తెచ్చి పెడుతున్నాడని. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ కొత్త పద్ధతి అని తేలా. మనుషుల పద్ధతులు మనుషులకు చెబితాయి. మర్చిపోయారు మనుషులు. వాళ్ళ పద్ధతులు మర్చిపోయారు. భక్తి అనేది మర్చిపోయారు పూర్తిగా. యథార్థత అనేది మర్చిపోయారు. అందరూ జీవించేది ఎలాగంటే చెడ్డ మార్గంలోనే జీవిస్తున్నారు. అందరూ విత్ మనతో గూడా ప్రారంభిస్తున్నాను నేను. మనలో కూడా చాలా మంది యేసు ప్రభు పేరు పెట్టుకొని చెడ్డ మార్గానికి అలవాటు పడిపోతున్నారు అంతే. కేవలము ఆదివారం ప్రార్థన టైం పాస్ కోసం పోయేవాళ్ళు ఎక్కువైపోయారు భూమి మీద. టైం పాస్ కోసం. పోకపోతే ఎలాగంటే మీకు తెలుసో తెలీదో హాజరు ఏపుకొని పోతారంట చూడండి. హాజరు ఏపుకొని కదా, కరువు పనికి పోతారు కదా పని చేయటానికా? హాజరు ఏపుకొని పోతారు. అట్టనే ఇప్పుడు ప్రార్థన కూడా హాజరు ఏపుకొని పోతుంటారు చాలా మంది. అక్కడ పోయి ఏం నేర్చుకొని వస్తున్నారు ఊరికని తెలుసా? ఏం నేర్చుకున్నా ఊరు తెలియదు. ఇన్ని సంవత్సరాలు ప్రార్థన పోతున్నా ఏం నేర్చుకున్నావంటే, ఏమి నేర్చుకున్నారు ఈళ్ళు? ఏమి నేర్చుకున్నారు అక్క? ఏమి నేర్చుకోలేదు కదా! ఏమన్నా నేర్చుకుంటే కదా వాళ్ళకి తెలిసేది. ఏం తెలుసు? గుళ్ళోకి పోయి వచ్చినా చాలులే ప్రార్థన అయినది. చర్చిలో అడుగు పెట్టినా పవిత్రతేనంట. పుణ్యం దక్కుద్దంట చర్చిలో అడుగు పెట్టినా. అందువలన మీకు అందరికీ తెలియజేసే మాట ఏంటంటే, లోకము ఈ పద్ధతిలో ఉన్నది. కాబట్టి ఈ పద్ధతిలో ఉన్న వాళ్ళని మార్చాలని యేసు ప్రభు దేవుడు ప్రయాసపడ్డాడు. అందరు ఈ పద్ధతికి అలవాటు పడిపోయారు. ఒకళ్ళని కాదు. ఊర్లో 100 మంది ఉంటే 100 మందిలో 100 మంది అదే పద్ధతికి అలవాటు పడిపోయారు. 99 అనకూడదు మళ్ళా. 100 మంది అదే పద్ధతికి అలవాటు పడిపోయారు. ఇప్పుడు ఆ పద్ధతికి అలవాటు పడిన వాళ్ళను ఆ పద్ధతిలో నుంచి కొద్దిగా మానిపియాలి. ఎలాగంటే మీకు అర్థం కావటానికి చెప్తున్నానండి. ఇప్పుడు అమ్మాయి ఉంది కదా మన చిన్నమ్మాయి హెప్సిబా. ఈ అమ్మాయి రోజు ఉదయాన్నే లేసినామంటే ఉదాహరణకు ఒకళ్ళు అలవాటు ఉందో లేదు నేనైతే క్యాజువల్ చెప్తున్నాను. ఇంత గ్లాసు టీ 4 బిస్కెట్లు లేసిన వెంటనే తింటుంది అనుకోండి. రోజు అమ్మాయికి అలవాటు పడిపోయింది. అవి మానిపియాలంటే ఎంత కష్టం? కష్టం కదా! తింటే నిమ్మొత్తదమ్మా, తినకూడదమ్మా, తింటే జగ్గొత్తదమ్మా, తర్వాత పెద్దయిన తర్వాత ఏమన్నా అవుద్దంటే, నాకు లేదు లేసినమ్మటే మారాం చేస్తుంటది. నాకు బిస్కెట్, టీ ఇత్తవా? బిస్కెట్, టీ ఇత్తవా? బిస్కెట్, టీ ఇత్తవా? ఎందుకిలా చేస్తున్నారంటే అలవాటు పడిపోయారు. చిన్నప్పుడు చేస్తే పర్లా. అప్పుడు పాసి ఏముండదు పళ్ళకు. కొద్దిగా పెరిగిన తర్వాత కూడా మొంగోడు కాకుండా అదే పనిలో చేస్తుంటే ఇప్పుడు దీన్ని మనం రోగాలొత్తాయంటే ఒప్పుకుంటారమ్మా? ఇంతకుముందు మీరందరూ ఇక్కడ ఉన్నోళ్ళందరూ పల్లెటూరోళ్ళే కదా! మనందరం పల్లెటూరోళ్ళమే కదా! ఎవరు టౌనోళ్ళేం కదా! ఇంతకుముందు టౌన్‌కి పోతే వాళ్ళు ఉదయాన్నే లేచిన వెంటనే ఆ మొఖం పుక్కలిచ్చి ఆ టీ తాగుతుంటే, ఛీ! మంగడు కాకుండా టీ తాగుతారు తెలివి లేదా అన్నారు. ఇప్పుడు మనం కూడా చేస్తున్నాం ఆ పనులు. ఇంతకుముందు ఎప్పుడన్నా టౌన్‌లో ఉన్నోళ్ళ దగ్గరకి మీ బంధువుల దగ్గర పోయినప్పుడు వాళ్ళు లేసినెమ్మటే అదే పని చేస్తారు. ఇంతంత పొడుగు గ్లాసులు పోసుకొని తాగుతారు. పొద్దున్న లేసినెమ్మటే మొఖం కూడా కడుక్కోరు. ఎట్ట తాగబుద్ధి అవుతది? ఛీ! ఈళ్ళు తెలివిలోనే ఉన్నారు. ఇప్పుడు మనకేమైందది? ఇప్పుడు మనం పొద్దున్న లేస్తే ఉండలేకపోతున్నాం. అంటే ఇదివరకు మనమే ఇప్పుడు ఎలా ఎందుకు మారిపోయామంటే, మంచిగా ఉన్న వాళ్ళని చెడు చేయటానికి మారడం పెద్ద లెక్కేం లేదు. చెడ్డగా ఉన్నవాళ్ళు మంచిగా మారటమే కష్టమైపోయింది. మంచోళ్ళు చెడ్డోళ్ళైపోవడం పెద్ద లెక్కేం లేదు. తొందరలో చెడిపోతున్నారు. కానీ చెడిపోయినోళ్ళు మంచిగా మారటమే చాలా కష్టమైపోయింది. అందుకని ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, బాగా గమనించి ఆలోచించినప్పుడు, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఎందుకు యేసు ప్రభువారు వచ్చారంటే అలవాటు పడిపోయారు చెడుకు మనుషులు. ఏమైపోయారు చెడుకు? అలవాటు పడిపోయారు. పుట్టిన వెంటనే వాళ్ళకి అలవాటు లేదు. ఇప్పుడు ఉన్నాడు సాలెం. సాలెం ఉన్నాడు. వాడు ఇప్పుడు లేసినెమ్మటే నిన్నటి దాకా మొన్నటి దాకా మీరేం ఫుడ్ పెట్టలేదు కదమ్మా! అన్నం పెట్టనంత వరకు అంతకుముందు లేసినెమ్మటే రేయ్! ఈడు పాపం ఎమ్మటే లేసి నేను ఇంత పొడుగు గ్లాసుకు పాలు తీసుకొని వచ్చి 2 బ్రెడ్ ప్యాకులు తెచ్చి పెట్టినవా? పెట్టం. ఎందుకంటే కనీసం మర్చిపోయి వాడి నోట్లో చెయ్యి పెడి ఏయ్! వాడికి ఇంగా అన్నం ముట్టేయలేదు ఏం పెట్టొద్దంట. ఎందుకంటే అప్పుడు వాడికి ఏది పెట్టినా అరగదు, అజీర్తి అవుద్ది వద్దన్నారు. తర్వాత అలవాటు చేసింది ఎవరు అన్ని వాడికి? తల్లైనా, తండ్రైనా, ఇంట్లో వాళ్ళైనా, బయట వాళ్ళైనా ఎవరైనా పెద్దోళ్ళే కదా అలవాటు చేసింది. వాడంతట వాడు అలవాటు కాలేదుగా. ఇప్పుడు అలవాటు పడిన తర్వాత మళ్ళా నువ్వే మానుకోమంటే ఏమంటాడు చెప్పు? ఏమంటాడు? ఏమంటాడక్క? నువ్వే గదా నేర్పించింది, నువ్వే గదా పెట్టింది ఇప్పుడు వద్దంటే ఎట్టా? ఇప్పుడు మా అమ్మాయి ఉంది పాపం బంగారు తల్లి. ఏడుస్తుందని వాళ్ళ అమ్మ, నాన్న ఏం చేస్తారంటే టైమ్ పాస్ కోసము సెల్ ఇచ్చారు. నేర్పించింది మనమే. తర్వాత వద్దు తీసేయి చిన్ని ఇది నొక్కకూడదు పొద్దుగూకులు నొక్కితే కళ్ళు పోతాయంటే, ఆ అమ్మాయి ఏం నేర్చుకుందంటే ఏడిస్తే ఇత్తారు. ఏడిస్తే
అంటే మన వీక్‌నెస్ వాళ్ళకి తెలుసు. అందుకని పిల్లలు ఈరోజు మీకు తెలుసో తెలియదో వాళ్ళనేమనాల్సిన పనిలే వాళ్ళకి అవసరమైంది తీసుకోవటానికి గుక్కబెట్టి ఏడుత్తుంటారు. ఒరేయ్! నేను కొట్టలేదురా ఎందుకురా అంతలా ఏడుస్తున్నావు అంటే వాళ్ళకి అర్థం కాలా. మేమేడిత్తే మీరు లొంగిపోతారు అనుకుంటారు. వాళ్ళేడిత్తే మనకి అక్కర్లేని ప్రేమొచ్చేత్తది. వాళ్ళేడిత్తే చాలు అంతే టీవీ పెట్టేత్తాము. సెల్ ఫోన్ ఇత్తాం. అవసరమైతే వాళ్ళ కోసం ఏదేం చేత్తాం. ఏందిరా పిల్లలు ఏడవకూడదు. అంటే ఏడవకుండానే పెరుగుతురా? చెప్పక్క. ఇప్పుడు జీవితం అన్నాక కష్టాలు, నష్టాలు లేకుండా జీవితం ఉంటదా? ఇప్పుడు బైక్ నేర్చుకుంటున్నాడు. కింద పడకుండా నేర్చుకుంటాడా? పని చేస్తున్నావు నువ్వు. ఆ పనికి పోయినప్పుడు ఇప్పుడు నువ్వు అలవాటు పడ్డావు కాబట్టి పర్లా. ప్రారంభంలో పని నేర్చుకున్నది బాగొట్టేది నేర్చుకున్నప్పుడు ఏ మడ్డయినాది ఆ చేతులతో తినేటప్పుడు ఛీ! ఏందా అనుకున్నావు, చేదరించుకున్నావు, అసహించుకున్నావు, ఎందుకు నాకు ఈ కష్టాలు అనుకున్నావు. ఇప్పుడు అలవాటు పడ్డది కాబట్టి ఓకే ఏమొద్దులే చేయాలనుకుంటున్నా. అలాగే మనిషి జీవితంలో అన్నిటికి అలవాటు పడాలి. అందుకని చిన్నప్పుటాల నుంచి వాళ్ళకి బాధలు, కష్టాలు తెలియకుండా పెంచాము గనుక పెద్దయిన తర్వాత గూడా మన బాధలు వాళ్ళకి తెలియక వాళ్ళు ఎట్టి పోయినా గూడా మనం ఓకే అంటున్నాం. వాళ్ళేది కోరినా అలాగే ఇక్కడ ఏమైందంటే లోకానికి మనుషులు ఏమైపోయారమ్మా? అలవాటు పడ్డారు. ఇప్పుడు అలవాటు పడ్డ మనుషులను మార్చటానికి యేసుప్రభు వచ్చాడు. మామూలోళ్ళని మార్చడం కష్టం. అలవాటు పడిన మనుషుల్ని ఏం చేయటానికమ్మా? మార్చటానికి యేసుప్రభు వచ్చాడు. మీకు అర్థం కావటానికి చెప్తాను. అలవాటు పడిన మనుషులంటే మీకు అర్థం కావటానికి మందు తాగుతారు చూడు మందంటే ఏ మందు? ఏ దగ్గు మందు ఆ మందు కాదు. సారాయి. మందు తాగుతారు. ప్రారంభంలో కూరకు స్టార్ట్ చేస్తారు. ఏదో సంతోషం కోసం, ఆనందం కోసం, నలుగురితో ఫ్రెండ్‌షిప్‌తో పార్టీకి పోయినారు కాబట్టి అలవాటు చేసుకున్నారు. తర్వాత ఈ అలవాటైన వాళ్ళని మానపటము ఎంత కష్టం తెలుసు కదక్క. వాళ్ళ కాళ్ళు పట్టుకుంటాము, వాళ్ళను ఏడుస్తాము, బాధ పెడతాము, ఏదోదంటాము. నువ్వేడిచావని వాడేమన్నా మారతాడా? నువ్వు అన్నం తినకుండా ఒక వారం రోజులు పత్తులున్నావని ఏమన్నా మారతాడా? నువ్వు పనికి పోకుండా ఇంట్లో ఉన్నావని వాడేమన్నా మారతాడా? మీ పిల్లా పాపలు ఇంటి మొత్తం కూడా అన్నం తినకుండా పత్తు పండుకుంటే వాడేమన్నా మారతాడా? మరి ఎందుకని ఇలా? అలవాటు చేసుకోవటం ఈజీయే, మానటమే కష్టం. అలవాటు చేసుకోవటం ఈజీ. ఎంత ఈజీ తెలుసా? చాలా ఈజీ. ఈరోజు అందరికి అలవాటు పడిపోయింది లోకం. ఏంటిదంటే చెడు చేయటం అలవాటు పడిపోయారు మనుషులు. తప్పులు చేయటం అలవాటు పడ్డారు. అబద్ధాలు ఆడటము, దొంగతనాలు చేయటము, బూతు మాటలు మాట్లాడటము, చెడు చేయటం అలవాటు పడిపోయారు. అందుకనే చూడండి మంచి చెబితే వినేవాళ్ళు ఉన్నారక్క. పిల్లలు చిన్న పిల్లలు మంచి చెబితే అంటారు వాళ్ళు. ఏమంటారు తెలుసా? ఇప్పుడు ఈ యొక్క సెల్ ఫోన్ నుంచి ఏమని ఏంది చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్య అని పెడితే అంటారా? మరి ఏం పెట్టాలి ఆళ్ళకు? మరేం పెట్టాలి? డీజే పెట్టాలి. ఆ! వాళ్ళకి ఏదేదో ఇప్పుడొచ్చిన కొత్త పాటలు ఆ పాటలు పెట్టాలి. అదేదో మొన్నోడు దాంట్లో ఏదో మావోడు అంటున్నాడు ఏందది? దెబ్బలు పడతాయి అంటున్నాడు. బుడ్డోడు వాడు ఎంతోడు తెలుసుగా స్టీఫెన్ బాబు. ఇంతోడు దెబ్బలు పడుతుంటారు. ఏందిరా దెబ్బలు నాన్న కొడుకుని అనాలి దెబ్బలు పడతాయని. వాడొచ్చి మమ్మల్ని అంటున్నాడు దెబ్బలు పడతాయని. ఏందంటే మా ఇంటి పక్కనోడు చెబుతున్నాడు. వాడికి ఆ పాటే కావాలంట. చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్య మెల్లగా నడిపి యేసయ్య అనే పాట పెడితే ఏంట్రా? వద్దాం తీసేయి దెబ్బలు పడాల్సిందే. ఆ దెబ్బలు పడే బదులు ఈ 4 దంతే వాడికి చిక్కొత్తది కదా! అసలు నిన్నగాక మొన్న అంటే నేను పొద్దున ఇందాక నేను బాగా కొట్టబోయాను ఇందాక వచ్చి ప్రార్థనకొచ్చే ముందే. వాడు అలిగిపోయాడటు. ఎహే! ఏడ్చాడు. ఏడిస్తే ఇంక 4 తంతానన్నాక నోరు మూసుకున్నాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ప్రతి వాళ్ళు గూడక లోకానికి అట్రాక్ట్ అయిపోయారు. లోకం మనుషుల్ని ఏం చేసింది? ఆకర్షించేసింది. ఆకర్షణలో జనాలు నేర్చుకున్నారు ఆకర్షించటానికి. అందుకనే చూడండి 'చిట్టి చిట్టి చిలకమ్మ' పాటలు పెడితే వింటారమ్మా? అస్సలు వినేవాళ్ళం రాయి. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, నాన్న కొట్టాడంటే ఆ మాటలయన్ని చిన్న పిల్లోళ్ళకి చెప్పంటారు ఆళ్ళు. చిన్న పిల్లలు మరి మీకేం కావాలంటే మాకు పెద్దోళ్ళ పాటలు పెట్టమంటారు. అదే కదా! ఏదేదో వాళ్ళ పాటలు, వాళ్ళ వ్యవహారాలు, వాళ్ళ పద్ధతులు చెప్తుంటే ఎందుకు చెప్తున్నానంటే అలవాటయిపోయింది. లోకమంతా ఏమన్నా మేడికన్నా పోతే చిట్టి చిలకమ్మ పెట్టేవాళ్ళు ఉంటారక్క. ఇది అంతెందుకు వాళ్ళందరితో పక్కన పెట్టు. మన ఇళ్లల్లో మనకు టీవీలు ఉన్నాయి కదా! మన టీవీలో ఎప్పుడైనా పొద్దున్న లేసి ఒక అరగంటో, గంట తోడు దేవుని పాటలు పెట్టేవాళ్ళం ఉన్నామా? సాయంకాలం ఇంటి నుంచి వచ్చినప్పుడు పని చేసుకుంటే దేవుని పాటలు పెట్టుకునేవాళ్ళం ఉన్నామా? మన పిల్లోళ్ళు ఎప్పుడు ఇవి పెట్టకపోయాక వాళ్ళు ఇని ఈ పాటలేందో కొత్త పాటలు అమ్మా రోజు పెడుతున్నావు చూడు పొద్దున్నే ఆ పాటలు పెట్టమంటారు. ఏం పాటలు పెడుతున్నారు రోజంటే వాడికి తెలుసు. వాడికి తెలుసు కదక్క. రోజు పెట్టే పాటలు వాళ్ళకి తెలుసు. రోజు పెడుతుంటారు. అదే
టీవీలో పెడుతుంటారు, సెల్ ఫోన్‌లో పెడుతుంటారు, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఉంటారు. అన్నీ వాళ్ళకి తెలుసు. ఆ పాట పెట్టి మీదొద్దంటారు. ఇదేందిరంటే ఇదేందో కొత్తగుంది మరి నాకు అర్థం కాలేదంటారు. కొత్తగుంటది గదా! ఈరోజు భక్తిని నేర్పించడం కూడా జనాలకు కొత్తగా ఉన్నది ఈ భక్తి అనేది. అదేదో అంటారు చాలా మంది అంటారు. ఇదేందిరా కొత్తగా ఈ మధ్య కాలంలో వచ్చింది. ఇంతకుముందు అసలు లేదే అనేవాళ్ళు. ఈ మధ్యేనట కొత్తగొచ్చింది. ఎందుకు? చెడు ఎక్కువైపోయింది కాబట్టి దేవుని కృప ఏమైందంట? అపరిమితంగా విస్తరించిపోయింది. దేవుడు లోకమునకు ఏమి చేయటానికొచ్చాడు? ఏమి చేయటానికొచ్చాడమ్మ దేవుడు యేసుప్రభువారు లోకానికి ఏం చేయటానికొచ్చాడు? రక్షించటానికొచ్చాడు. తీర్పు తీర్చడానికి రాలేదు. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే. అందుకని ఆయనొచ్చి ఏమన్నాడంటే బైబిల్ గ్రంథంలో చూడండి. లూకా సువార్త 19 అధ్యాయం 10 వచనము, లేకపోతే యోహాను రాసిన మొదటి పత్రిక 4:14 ఒకసారి చదవండి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4 అధ్యాయము 14 వచనం. మరియు తండ్రి తన కుమారుని లోక రక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి యేసు ప్రభువారు దేనికొచ్చాడంట లోకంలోనికి? ఈ లోకాన్ని రక్షించుటానికి వచ్చాడని మాకు చెప్పాడు. మేమిప్పుడు అదే సాక్ష్యం చెప్తున్నాం. యేసు ప్రభు వచ్చింది రక్షించటానికి. ఎవరిని రక్షించడానికి అంటున్నాడు? లూకా సువార్త 19:10. మీ అందరికీ తెలిసిన మాట ఇది. 19:10. జాగ్రత్త చూడండి. ఎవరిని రక్షించడానికి వచ్చాడు? నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. దేనికి వచ్చాడంట యేసు ప్రభువారు? నశించిన దానిని వెదకి రక్షించటానికి. ఈ రోజు నశించిన వాళ్ళని ఎదకాల్సిన పనిలే. అందరు వాళ్ళే. ఎదికి రక్షించేది ఎడా? అందరూ వాళ్ళే ఉన్నారు కనుక వాళ్ళకు వెళ్ళి చెప్పాల్సిన బాధ్యత మన మీద పెట్టాడు దేవుడు. వెదికి మరీ రక్షించమని చెప్తున్నాడు. యేసు ప్రభు వచ్చింది. మనం అంటాము, తీర్పు తీరుస్తుంటాం, మనం వీడు తప్పు చేశాడు వీళ్ళట్టాడు మనం అనొద్దు. కొన్ని వారం ఏం చెప్పాను మీకు? ఓపికతో చెయ్యాలి మనం పని అని చెప్పాను, అంతే కదా. సహించాలి. మనకేముండాలని చెప్పాను? కొన్ని వారం ఏం చెప్పాను గుర్తుంది ఎవరికైనా గుర్తుందమ్మా వచ్చిన వాళ్ళకు? పోయిన వారం అసలు ఆదివారం వచ్చినా మేము రాలేదా? వచ్చినవా? ఏం చెప్పాను ఎవరికైనా గుర్తుంది? నేను కూడా మీతో వచ్చిన రోజే కదా, ఆ రోజు చదివింది. నేను మళ్ళీ ఇప్పుడు దాన్ని చదివాను. ఓకే, మంచిది, స్తోత్రం. ఓకేలే, స్తోత్రం. మరునాడు వారు ఆ మార్గమున పొద్దున పోవుచుండగా అంజూరపు చెట్టు ఏమైందంట? ఎండిపోయింది. ఎండిపోయినప్పుడు వాళ్ళు చూసి ఆశ్చర్యపడి, అయ్యా ఏంది అప్పుడే ఎండిపోయిందంటే, మీరు కూడా విశ్వాసంతో ఏది అడిగినా అది ఖచ్చితంగా జరుగుద్ది అనే దాని గురించి చెప్పుకుంటూ వచ్చాను. అవును, నేను చెప్పకపోతే మళ్ళా ఎన్నిసార్లు తప్పు చేసి 10 వచ్చి గుర్తు చేయాలా? హృదయంలో ఉండాలి, ఆలోచనలో ఉండాలి, ప్రతిదీ అర్థం చేసుకొని మనం ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. ఎందుకంటే దేవుడు మన జీవితాలను మేలు కొలుపుతూ ముందుకు సాగిస్తున్నాడు. మన బ్రతుకులను ఆశీర్వాదానికి వారసత్వం చేయడానికి చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, యేసు ప్రభువారు నశించిన దానిని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చాడు. ఇప్పుడు మనం పోయి వీళ్ళు తప్పు చేశారు, ఇలా శిక్షలు ఉంటాయి అని తీర్పు తీర్చే రోజులు కాదు. బతిమిలాడి వాళ్ళను రక్షించాలి, అంతే. తీర్పు తీర్చే రోజుల్లో లేవమ్మా. అందుకని చాలాసార్లు మీరు అంటుంటారు అప్పుడప్పుడు, ఎందుకన్నా ఎన్నిసార్లు అక్క కానీ మీకు కానీ ఫోన్ చేస్తుంటాను అన్న ప్రార్థనకు రానే మీరు అనుకోవచ్చు. ఎందుకని ఎన్నిసార్లు చెప్తున్నామంటే బాధ్యత. ఇది మా బాధ్యత, చెప్పాలి, అందరూ చెప్పాలి. ఇప్పుడు నీకు చెప్పాము, అక్కయ్య చెప్పాను, తర్వాత ఆ పెద్దమ్మాయి చెప్పాము, తర్వాత నీకు చెప్పాము, తర్వాత ఏమో చెప్పాము, తర్వాత వాళ్ళందరూ చెప్పాము. మీరు ఈ మాటలిని కొంచెం మీరు మారిరనుకో అప్పుడు మిమ్మల్ని చూసి కొంతమంది మారటానికి ఇష్టపడతారు. కొంచెం మారితే చాలు, వీళ్ళేంద్ర కొత్తగా ఉంటున్నారు, వింతగా ఉంటున్నారు, వీళ్ళు ఎక్కువ అబద్ధాలు ఆడట్లేదు, బూతు మాటలు మాట్లాడట్లేదు. సాయంకాలం మనందరం కూడా సీరియల్ గురించి చెప్పుకుంటుంటే వీళ్ళు అసలు సీరియలే చెప్పట్లేదు అంటే వీళ్ళు చూడటం లేదేమో. వీళ్ళు మానుకున్నారు కాబట్టి వీళ్ళ పద్ధతులు ఆలోచనలు బాగున్నాయి, మనం కూడా కొన్ని మానుకుంటే బాగుండునేమో అని అనిపియాలంటే ముందు మనలో కార్యము ప్రారంభము కావాలి. అందుకని ఇక్కడ యేసు ప్రభు వారు దేనికి వచ్చాడంటే, నశించిన దానిని వెతికి రక్షించుటకు ఆయన వచ్చినాడు. ఇప్పుడు మనకేం చెప్తున్నాడంటే ఆయన మనకు కూడా ఇదే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు చూడండి. యోహాను రాసినటువంటి సువార్త 20 అధ్యాయము 21 వచనం మనకేం చెప్తున్నాడో చూద్దాం. ప్రార్థన చేస్తాను. మనకేం చెప్తున్నాడో చూద్దాం.
యోహాను రాసిన సువార్త 20 అధ్యాయం 21 వచనం. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక. బాగేనండి. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. ఏమంటున్నాడు అక్కడ యేసు ప్రభు తన శిష్యులను చూసి? తండ్రి నన్ను పంపిండు. దేనికి పంపిండు యేసు ప్రభుని తండ్రి? నశించిన దానిని వెతికి రక్షించుటకు. ఇంకా దేనికి పంపాడు? లోకమునకు లోకమును రక్షించుటకు పంపాడు. లోకములో తెలియని వాళ్ళకి తెలియజేయడానికి పంపాడు. నా పాపంలో ఉన్న వాళ్ళకి పాపం నుంచి విడుదల కలిగించడానికి పంపించాడు. అనేక మంది ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటే వాళ్ళకు మంచి మాటలు చెప్పమని పంపించాడు. వ్యభిచారంతో పట్టుబడిన స్త్రీని క్షమించి వదిలేయమని పంపించాడు. నిత్యము నాశనం అవుతున్నటువంటి ప్రజలను క్షమించి వారికి విడుదల కలిగించమన్నాడు. కుడిపక్క ఉన్నటువంటి దొంగను క్షమించి వదిలేయమంటానికి పంపించాడు. ఈరోజు మనల్ని దేనికి పంపించాడు? ఆయన పంపించింది దేనికి? అందుకే తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. ఇప్పుడు మనల్ని దేనికి పంపించాడు? యేసు ప్రభు వచ్చింది తన కోరికలు నెరవేర్చుకోవటానిక, తండ్రి కోరికలు నెరవేర్చటానిక? అందుకేమన్నాడు? సమాధానం మీకు కలుగును గాక అన్నాడు. మనం అనగలమా సమాధానం కలగాలని? అనేకులు మారాలని మనం ఎప్పుడైనా అనుకున్నాము? వాళ్ళు కూడా బాగుపడాలని మనలో ఎప్పుడైనా అనిపిస్తుందా? అలా అనిపిస్తే మనకు కష్టమైనా పర్వాలేదు, మనం కష్టపడి వాళ్ళకు మంచి చేద్దాం అనుకుంటాం. మనం కష్టపడమంటే ఏంది? ఏందక్క మనం కష్టం అంటే ఏం చేస్తారు? మీరు కష్టం అంటే ఏం చేస్తున్నారు కష్టపడి? బాగా చెప్తానండి. ఉదయాన్నే 5 గంటలకు లేచి మోకాళ్ళ మీద కూర్చొని వీళ్ళందరి గురించి ప్రార్థన చేస్తున్నారు. నిజంగా మాకేం పని వీళ్ళ కోసం అంటారు. అంతే కదా? అవునా కదా? ఇప్పుడు అదే చెప్తున్నాను. చాలా మంది ఉంటారు, వీళ్ళందరి కోసం మేమెందుకు ప్రార్థన చేయాలి 5 గంటలకు లేచి, మాకు అవసరమా అని అన్నాడా? చూడండి, కావాలంటే చూడండి, మార్కు సువార్తలను కొద్దాం ఒకసారి. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం జాగ్రత్తగా చదువుదాం. ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఈయనకేం అవసరం అక్క ప్రార్థన చేయడానికి? ఎవరికైనా అవసరం ప్రార్థన చేయడానికి? ఎప్పుడు లేచాడంట ఆయన? పెందల కడే. మనం ఎన్ని గంటలకు లేస్తాం అక్క? పొద్దున్నే మరీ దుప్పటి కప్పుకుంటాం, చలి ఎక్కువ అవుతుంది కదా అక్క. పెందల కడే లేచి ఇంకను చాలా చీకటి ఉన్నది. చాలా చీకటి అంటే ఒక 4 అయి ఉంటుందో 5 అయి ఉంటుందో. చాలా చీకటి అంటే అంతే కదమ్మా. చాలా చీకటి ఉందంటే ఒక 3 అయి ఉంటుందో 4 అయి ఉంటుంది. అన్ని గంటలకు లేచాడంట. లేచి ఏం చేస్తున్నాడంట? అరణ్యంలోనికి వెళ్ళాడంట. అరణ్యంలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. మనం అనుకుంటాం ఆయనకి ఏ పని లేదు కాబట్టి పొద్దున్నే పోయి ప్రార్థన చేశాడు, మళ్ళా ఇంటికి వచ్చి ఏం చేస్తాడు? పండుకొని నిద్రపోతాడు అనుకుంటా. అయితే తర్వాత చదవండి చూద్దాం. సీమోను అతనితో కూడా ఉన్న వారును ఆయనను వెతుకుచూ వెళ్ళి ఆయనను కనుగొని అందరూ నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన ఇతర సమీప గ్రామములోను నేను ప్రకటించినట్లు వెళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పాను. ఇప్పుడు పగులు పోయి ఏం చేస్తున్నాడు? పగులేమో వాక్యం చెప్తున్నాడు, రాత్రి పోయి ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ఎలాంటి వాళ్ళ వల్ల దేశం మారదా? ఇప్పుడు మనం ఏం చేస్తాం? పగులు వాక్యం చెప్పి నైట్ పూట కొద్దితోటి నిద్రపోయి ఎక్కువ మంది కొరకు ప్రార్థన చేస్తున్నాము. ఆలోచించండి. ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఈరోజు ఏం చేశారా? ఉదయాన్నే లేచి పెందల కడ లేచి ప్రార్థన చేశారు. మనకేం అవసరం వీళ్ళ కోసం అనుకుంటా. దేవుడు యేసు ప్రభు అదే మాట్లాడుతున్నాడు. తండ్రి నన్ను పంపించినట్టు నేను మిమ్మును పంపిస్తున్నాను. ఈరోజు బాప్తిసం తీసుకొని మన పాటికి మనం ఏదో తిరిగి ఉండటం కాదు. దేవుడు మనలను కూడా పంపించాడు. దేనికి పంపించాడంటే కనీసము కొంతమందినైనా రక్షించాలి. నీ రక్త సంబంధులు ఉన్నారు కదా, నీ బంధుమిత్రులు ఉన్నారు కదా, నీ తోబుట్టులు ఉన్నారు కదా, నీ తోటి వాళ్ళు ఉన్నారు కదా, నీ ఇంటి వాళ్ళు ఉన్నారు కదా. అగ్ని ఆరదు, అక్కడ వాళ్ళు గాలిపోవటం నీకు ఇష్టమేనా?
ఏదో పోతా పోతా చిన్న కింద పడి కాలు దెబ్బ తగిలిందంటే అయ్యో అయ్యో అని ఏడుస్తున్నావే, నిత్యము ఆరని అగ్నిలో తగలబడుతుంటే చూసి ఓర్చుకోగలవమ్మా? చూసి ఓర్చుకోగలమా? ఓర్చుకుంటామేమో. ఈరోజు ఆ తపన నీలో నాలో ఉండాలి, ఆలోచన నీలో నాలో ఉండాలి, ఆవేదన నీలో నాలో ఉండాలి. ఏమని ఉండాలంటే, ప్రభువా ఇదిగో నువ్వు నన్ను పంపించావు గనుక నేను ఆ పనిని పూర్తి చేయాలంటే నా శరీరములు కృషించిపోయినా, ఎన్ని కష్టాలు వచ్చినా వీళ్ళందరి కొరకు నేను ప్రయాసపడి ప్రార్థనలు చేసి వాళ్ళకు వాక్యం అందిస్తాను. అదే దేవుడు మనల్ని కోరుకుంది. యేసుప్రభు వచ్చింది అందుకే, మనం వచ్చింది కూడా అందుకే. ఏదో భూమి మీద బతుకు తెరువు కోసం తిని తాగి తందనాలాడి ఏంది బతుకు అసలు ఆలోచించండి. అప్పుడప్పుడు నవ్వులాట ఉంటుంది కదా మన బతుకుని చూస్తుంటే. చూడండి బాగా ఒకసారి ఆలోచించండి. లేయటము, పని చేసుకోవటము, తెచ్చుకోవటము, వండుకోవటము, తినటము, నిద్రపోవటం, మళ్ళా లేయటం. ఇదే నాకు యథావిధి. ఇది అనుకుంటే వింతగా ఉంటుందా లేదా అసలు? ఎప్పుడు ఇదేనక్క, కొత్తగా ఏం లేదా? ఏమింది, కొన్ని రోజులు వచ్చిన తర్వాత వయసు అయిపోతే చచ్చిపోతాం. మరి ఏం సాధించను? ఏమైనా ఉపయోగం ఉంది అసలు? అసలు ఏమీ ఆలోచించటం లేదు. అందుకని ఈరోజు చెప్తున్నాను, లోకంలో ఉన్న వాళ్ళందరూ లోకానికి అలవాటు పడిపోయారు, అలవాటు పడ్డారు. వాళ్ళని మార్చడం చాలా కష్టం. అందువల్ల చెప్పుతున్న నీవు మోకాళ్ళ మీద కూర్చొని ఎక్కువజాములు లేచి ఏడ్చి ప్రార్థన చేయాలి వాళ్ళ కొరకు. ఇంతటితోనే ఇప్పుడు ఇది మీరు అనుకున్నట్టుగా ఇంతకుముందు ఏదో కొద్ది కొద్దిగా ఉంది, కానీ ఇప్పుడు ఏమైంది? 10 కొద్దిగా ఏమైంది? 20 అయింది. ఇంతటితో ఆగదు. ఇంకా నెక్స్ట్ కొద్దిగా ఒక 2-3 నెలలు ఆగిన తర్వాత వారాలలో వచ్చి ఇక్కడ ఉపవాస ప్రార్థన కూడా చేయాలి ఈ గ్రామాల కోసం. ఆగేదేమి లేదు. ఎందుకంటే ప్రారంభించినాడు దాన్ని ముగించేదాకా ఆపడు. నేను లేకపోతే ఎవరినైనా తీసుకుపోతాడు అంతే ఆయన. ఆయన పని ఇది అంతే. కాబట్టి లోకంలోనికి దేనికి పంపించబడ్డాడు యేసు ప్రభు? లోకమునకు రక్షించటానికే. ఈరోజు మనం దేనికి వచ్చాం ఈ లోకానికి? మనం దేనికి వచ్చాం ఈ లోకంలోనికి? ఈ లోకానికి రక్షణ గురించి చెప్పాలని. కాబట్టి కొంచెము ఖర్చు పెట్టండి అమ్మ. మీ యొక్క కష్టాన్ని దేవుని కొరకు కొంచెం ఖర్చు పెట్టండి, తప్పేం లేదు. ఖర్చు పెట్టడం అంటే ఖర్చు పెట్టడం ఏంటండి? మీరు అనుకుంటారేమో వారమంతా పని చేస్తున్నాను, 2000 వస్తున్నా, ఒక 500 100 రూపాయలు ఇస్తాలంటే అవి కాదు ఖర్చు పెట్టమనేది. పొద్దున్నే 6 గంటలకు లేస్తావుగా నువ్వు పనికి పోవటానికి, 5 గంటలకు లేచి ఆ గంటతోటి ప్రార్థన చేయి ఈ గ్రామం కోసం. చేతనైతే చూద్దాం, చేయటం కుదురుద్దా? గంటతోటి రోజు ఉదయాన్నే, సాయంత్రం 1 గంట చేయటం కుదురుద్దా? అలాగ చెయ్యి. వీళ్ళు కాదు, ఎవరినైనా దేవుడు మారుస్తాడు. చెయ్యాలి నీ పాయాసం, కానీ టైం ఉండదు కదా చేయటానికి. ఉంటుందక్క? ఎవరికి టైం లేదు. ఎందుకంటే లోక పనులకు అందరికీ టైం ఉంది, దేవుని పనులకు టైం లేదు. లోక సంబంధించిన వాటన్నిటికీ టైం ఉంది, దేవునికి సంబంధించిన వాటికి టైం లేదు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, ఎప్పుడైనా చెప్తుంటే అడుగుతుంటాను, మా అబ్బాయిని అడుగుతుంటాను, ప్రసాద్ కానీ ఆ తమ్ముని కానీ ఫోన్ చేసి అడుగుతుంటాను, బైబిల్ చదువుతారు అంటే ఈ మధ్య అసలు కుదరట్లేదు అని అంటారు. అంత బిజీ ఏమైపోయారు పాపం మీరు. అందుకంటాను, చాలా తొందరగా మోసపోతారు మీరు. ఎక్కడైనా ఏదైతే ప్రార్థన అనుకొని పోతుంటారు, అంటే మీరు ఉండే రోజులు ఏం చేస్తారు? ఏడైతే మీరు ప్రార్థన పోతా కూర్చొని పోతున్నానంటే ఎట్ట కుదురుతాక? ఏదైనా పనిని చేస్తావా? ఏదైనా పనిని చేస్తారక్క? ఎందుకు చేస్తే ఏమవుద్దంటే డబ్బులు వస్తారని చెప్పి మందు షాపులో పోయి అందిస్తారా? అలవాటు పడిపోతే అట్నే చేస్తారమ్మా. మీకు తెలుసు కదా, మన యొక్క సహోదరుడు అంటే మీకు చెప్తాను, తప్పేం లేదు. జోష్ ఐడియా ఉంది కదా, అంబాపురంలో దేవుని పని. ఇప్పుడు పగులేమో పెట్రోల్ బంకులో చేస్తాను, నైట్ ఏమో పెట్రోల్ బంక్ చేస్తానంట, పగులేమో మందు షాపులో చేస్తానంట. స్టెప్స్ అందేయటం, అయ్యి అందేయటం, ఇవి అందేయటం. ఈరోజు ప్రార్థన కూర్చుంటున్నాము, మనం పోయినప్పుడు ఉంటుండే అసలు అక్క? చూస్తున్నారు కానీ ప్రార్థన కూడా ఇప్పుడు ఉంటుండే అసలు ఆడ ఉంటున్నాము? ఉండట్లేదు. ఎందుకంటే అలవాటు పడిపోయాడు. ఇప్పుడు అంటున్నాడు, ఏంది తమ్ముడు అంటే, ఏముంది నాన్న అందరు ఇట్టాటలు అంటున్నాడు. ఈడిట్టాడు మారిపోయి ఇంక అందరి మీద నెట్టేస్తాడు. అది నీకు చెయ్యటం చేత కాక అందరూ ఏమంటారు, ఈ రోజుల్లో మంచోళ్ళు ఎవరు ఉండరు అన్న అంటే, నువ్వు తప్పుటోడు ఒప్పుకోవు, మిగతా వాళ్ళందరి మీద నెట్టేస్తావు. అందుకని మీకు అందరికీ చెప్తాను, చాలాసార్లు చెప్తాను నేను అందరికి, నిజంగా పిల్లలందరికీ, బైబిల్ చదవండి, బైబిల్ చదవండి, బైబిల్ చదవండి అంటాను. ఎందుకు చదవమని చెప్తానంటే, బైబిల్ చదివితే దొంగలు బయట వస్తారు అంతే. ఎవరైనా, నేనైనా, ఎవరైనా నేను చెప్పే దాని గురించి కూడా చాలా వింటున్నారు కదా,
ఇంటికి పోయిన తర్వాత మీరు చెప్పే వాక్యం కూడా యూట్యూబ్లో వస్తుంది, అన్ని దిక్కులు వస్తుంటది. బైబిల్ చదవండి, బైబిల్ చదవండి అంటాను. బైబిల్ చదవనీయకుండా చేసిందమ్మా పోర్య. నిజంగా చెప్తున్నాను, మీ అందరికీ చెప్తున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళకి బైబిల్ చదవటానికి టైం ఉండదు. చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వాక్యం వినటానికి అందరికి టైం ఉంటుంది కదా. అది వినొచ్చు కాబట్టి చదవాలి కదక్క. అది వినటానికి బాగుంటది. చాలా బాగా చెప్పారు పాస్టర్ గారు. ఆ పాస్టర్ బాగా చెప్పాడు, ఈ పాస్టర్ బాగా చెప్పాడు. ఏది బాగా చెప్పాడు, ఏం చెప్పాడు, ముందు బైబిల్ తీసి చదివితే కదా తెలిసేది నీకు బాగా చెప్పాడు లేదు. అవునా కదక్క. నీకు తెలిసారు కదా. ఇప్పుడు ఆ అంటాను ఇటు రాస్తాను, తిరగ చెప్పి నేను ఆ రాస్తాను, అప్పుడు ఏమంటారు మీరు? ఆ అంటారా దాన్ని? ఏ? ఇప్పుడు అమ్మాయింది పాపం, ఇప్పుడు అమ్మాయింది హిందీ వచ్చు కదా నీకు. హిందీ వాళ్ళు ఇటు రాస్తావు నువ్వు, నాకు రాలేదు కాబట్టి కరెక్ట్ అంటాను. అది వచ్చిన వాళ్ళైతే అది తప్పు అంటారు కదా. తెలిసిన వాళ్ళు తప్పు అంటారు, తెలియని వాళ్ళు కరెక్ట్, ఏదైతే కరెక్ట్ అంటారు. అలాగే మీకు చెప్తున్నాను, బైబుల్ తెలియండి. ఏది మంచిదో ఏది చెడ్డదో అప్పుడు తెలుస్తుంది. బైబుల్ తెలియాలి, బైబుల్ తెలియాలి. ఈరోజు చాలా మంది అంటారు, మేము ఎక్కడికి పోము, నేను చర్చిలోనే కూర్చొని ఇక్కడే ప్రార్థన చేస్తాము. మరి యేసు ప్రభు వారు ఎందుకు లోకం మీదకి పంపించాడు అందరినీ? లోకం ఈ పాస్టర్లు ఇప్పుడు ఏమైపోయారు, చాలా మంది అట్ట అయిపోయారు కదా. మీటింగ్ అయితేనే పెడతాము, మేము ఇలా పోము, జనాలు వస్తే జనాలు రాకుండా మేము పోము. జనాలు ఏడ నుంచి వస్తారు? ఎక్కడ పోయి మీటింగ్ పెట్టినా ఎవరు వస్తారు తెలుసా? ఎవరు వస్తారు చెప్పు? ప్రార్థన పోయాలి. మరి పోని వాళ్ళు ఎప్పుడు వస్తారు, ఏడొస్తారు? నువ్వు పోవాలి, పోని వాళ్ళ దగ్గరకు నువ్వు పోవాలి, పోయిన వాళ్ళ దగ్గర కూరాను. ప్రార్థన మీటింగ్ అంటే చర్చిల్లో కంటే వెళ్ళే వస్తారు, కొత్త వాళ్ళు వస్తారా? ఇలాంటి చోట పెడితే అలాంటి వాళ్ళకి వినపడాలంటే ఏంద్ర మా ఊర్లో నీకు వాళ్ళంటారు వచ్చి ఏడ పెడితే కదా తెలిసింది. వాళ్ళకి అర్థమయ్యేది, ఒరి దేవుళ్ళు భక్తి ఎలాగుందా. కొన్ని రోజులకు వాళ్ళకి అర్థమవుతుంది, అమ్మో ఇది నీతి, ఇలా చేయటం కష్టం, అలా చేయటం ఈజీ. అందుకని సమాజం ఏమైపోయిందంటే అలవాటు పడిపోయింది. దేనిలో? క్రిస్టియానిటీలో కూడా అలవాటు పడిపోయింది, క్రైస్తవం కూడా అలవాటు చేసుకుంది. ఏదో ఒకటి ఏడైతే ప్రార్థన పోతున్నానంట, నేను అదే చెప్తాను, ఏడైతే పోవద్దంట. నాకు మరలే అంటున్నాడు కదా, 4 చర్చిలు మారినాడంట. దేనికి? బైబిల్ ప్రకారం లేకపోతే నేను పోను. బైబిల్ కండిషన్లు ఉండాలి అంతే. ఏదైనా కానీ బైబిల్ టు బైబిల్ ఉండాలి, వాక్యం బైబిల్ ప్రకారం చెప్తేనే పోవాలి. 100 కిలోమీటర్ల దూరం పోయి అయినా వాక్యం ప్రకారం ఉన్న చోట కావాలి. ఇంటి పక్కనే ఉంది, ఆడ కూర్చుంటానంటే ఏమవుతుంది? వాళ్ళు ఏమి నేర్పుతారు తెలుసా? ప్రయాసపడినట్టు నేర్పించడు. వచ్చావు కదా కూర్చోపో, దేవుని నిన్ను ఆశీర్వదిస్తాడు నేర్పిస్తాడు. అందుకని ఈరోజు మీ అందరికి చెప్తున్నాను, అమ్మా ఒక అయినండి ఇప్పుడు ముగిస్తున్నాను. ఇప్పుడు మీకు ప్రారంభం నుంచి నేను వేసే పునాది మామూలుగా ప్రారంభం నుంచి గట్టిగా పునాది వేస్తాను. మీ అందరికి ఏం చెప్తానో తెలుసా? మీరు మారారు, మీ ప్రాంతాన్ని మార్చుకోవాలి. అదే నేను ఎప్పుడు చెప్పేది. ఇప్పుడు లేకపోతే ఆదివారం మీరు చర్చికి మా ఊరు రండి అమ్మా, నాకు సరిపోద్దని ఎప్పుడన్నా చెప్పినాక, ఆటో ఉంది పంపిస్తాను మీరు అందరూ మా ఊరు రమ్మని ఎప్పుడన్నా చెప్పానా? ఏదో పండగప్పుడు రాను అన్నాను. మరలా ప్రతిరోజు ఇంత దూరం ఎందుకు వచ్చి పెట్టాలంటే మన ఊరు కూడా మారాలి, మన ప్రాంతం కూడా మారాలి. ఆడికొచ్చి కూర్చుంటే ఏమవుతుంది? మీరు ఒక్కళ్ళు వింటారు వస్తారు. అది ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మీకు అర్థం కావటం చెప్తాను. పొదిలగా పోయి హోటల్లో అన్నం తిని వచ్చినావు అనుకో, నీ కడుపు నిండుద్ది, ఇంట్లో వాళ్ళందరూ కడుపు నిండుద్దా? ఇంట్లో వాళ్ళందరూ కడుపు నిండుద్దా? ఇప్పుడు అట్నే అయిపోయింది ప్రార్థనకి. ఒక్కళ్ళు పోతారు, పోయి ఆ పొదిల్లోనో, ఒంగోలులోనో, కనిగిరిలోనో పోయి ఇటు మార్కాపురంలో పోతారు, ప్రార్థన కూర్చుంటారు. నేను ప్రార్థన వచ్చి మరి ఇంట్లో వాళ్ళ ఊరందరికీ దేవుడు ఎలా ముందు తగలబెట్టమంటాడు. ఇలా తగలబెట్టను, ఎందుకంటే నీకు సహోదర ప్రేమ లేదుగా, వాళ్ళు మారాలని నీకు లేదుగా. ముందు ఈ ప్రాంత ప్రజలు మారాలి, నువ్వు ఉన్న ప్రదేశంలో మారాలి. సమరయ స్త్రీ మారింది, ఆ ప్రాంతాన్ని మార్చుకుంది. మరి నువ్వు మారి నీ ప్రాంతానికి సువార్త ఎప్పుడు అందిస్తున్నావు? నువ్వు మారి ఈ ప్రాంతానికి చెప్తున్నావు. పాస్టర్లు రారంటారు, ఎవరు చెప్పారు? ఇక్కడికి పాస్టర్లు ఎందుకు రారంటే జనాలు రారు కాబట్టి రారు. ఎంతక్క రోజు అక్కడి నుంచి ఇక్కడికి రావాలి పోవాలన్నా కూడా 400 300 రూపాయలు డీజిల్ అవుతానికి. 300 డీజిల్ పాపం వీళ్ళందరూ ఎల్లకాడ వాళ్ళ చేత అర్పించుకొని రావాలి పాపం. ఊరన్నా కూడా ప్రేమతో పోయిరమ్మంటారా? పనులకైతే పొద్దున్నే లేచి పనికి పోవాలంటే అందరిని పోయిన పోయిరావు జాగ్రత్త అంటారు. వాళ్ళ చేత అనిపించుకోవాలి. మళ్ళా సాయంత్రం మనం పోయాక 11 అవుద్ది. మళ్ళా ఉదయాన్నే అందరితోటి 3 గంటలకు లేచి మళ్ళీ పనికి పోవాలి పాపం. ఎన్ని కష్టాలు ఇవన్నీ ఎందుకు పడుతున్నారంటే ఈ గ్రామం మీద మీకు ఒకవేళ ప్రేమ ఉన్నా లేకపోయినా మాకు ప్రేమ ఉన్నదని చెప్పటానికి. ఎందుకంటే వీళ్ళు కూడా మన ప్రజలే, వీళ్ళు కూడా మన తండ్రి బిడ్డలే. గానేపంట పోనా, అంబాపురం పోనా, మరిపాలెం పోనా, రేపు ఇంకొకరు పోతున్నా, వీళ్ళందరూ మన దేవుని ప్రజలు. వీళ్ళకి సువార్త అందించే వాళ్ళు లేరు. ఇప్పుడు చాలా మంది ఇందాక మా సిస్టర్ అంటుంది, ఒక మాట అంటుంది, ఏమంటుందంటే ఈ మధ్య అంటే సువార్త ఎక్కువ అయిపోయిందంట. కొన్ని ఊర్లో పోతే అసలు మాకు ప్రార్థనలే లేవు అని అంటున్నారు. కొన్ని ఊర్లో పోతే ప్రార్థనలే లేవు. మరి సువార్త ఎక్కువ ఏడైపోయింది, ఎక్కడైపోయింది? ఉన్న దగ్గర అవుతుంది, లేని దగ్గర అవట్లా. తెలుసా తెలియదా? ఉన్న దగ్గరే అవుతుంది, లేని దగ్గర కావట్లేదు. గవర్నమెంట్ లాగా అలవాటు పడుతుంది. గవర్నమెంట్ ఏం చేస్తారు తెలుసా? ఎక్కడ జనాలు ఎక్కువ ఎక్కుతారో ఆడికే బస్సులు పంపిస్తారు. ఎక్కడ వాళ్ళ దగ్గర పోతే కదా వాళ్ళు అలవాటు పడేది.
గవర్నమెంట్ ఏం చేస్తుంది? లాభాన్ని చూసి ఏదైనా చేస్తుంది. అలాగే ఇప్పుడు ఏమైపోయింది క్రిస్టియానిటీ, ఈ ఊర్లో ఒక 50 మంది ఉంటారు. ఉంటారు. అయితే ఆడ ప్రార్థన పెడతాం పోండి. వీళ్ళందరూ ప్రార్థనకు వచ్చి ఎక్కువ మంది చూడండి ఏమంటారు? క్రిస్టియన్ పాలల్లో పెడదాం. ఎందుకు వరకు అంటారు. వాళ్ళు కూడా చెప్తారు అక్కడ పోయి పెట్టుకోమంటారు. అక్కడ వాళ్ళకెందుకు? ఇక్కడ వాళ్ళు కదా మారాల్సింది. అర్థమవుతుందా? ఆకలి అయ్యేవాడికి అన్నం పెట్టాలి. కడుపు నిన్నోడికి పెడితే ఏం చేస్తాడమ్మా? కాలుతో దంతాడు. నాకెందుకు పోవాలి? ఆకలైనోడికి అన్నం పెట్టాలి. కాబట్టి మీ అందరూ చెప్పింది ఏంటంటే, మీ అందరి జాగ్రత్త మైండ్‌లో పెట్టుకోండి. దేవుడు యేసు ప్రభువును లోకమునకు పంపించింది, యేసు ప్రభువు లోకాన్ని రక్షించటానికే. అదే విధంగా మన వలన యేసు ప్రభువు పంపించింది, ఈ లోకములో వాళ్ళని మనం రక్షించాలని. ఇప్పుడు నువ్వు రక్షిస్తున్నావా లేదా? నేను చెప్పలేకపోతున్నానండి. ప్రార్థన చేయటం వచ్చు కదా మీ అందరికి. రోజు మీరు గంట చేయలేరులే ఈ రోజున నాకు తెలుసు కాబట్టి. అరగంట కాదు 10 నిమిషాలు, రోజు ఉదయం 10 నిమిషాలు, సాయంత్రం 10 నిమిషాలు ప్రార్థన ప్రారంభించండి రేపు నుంచి. ఎవరి కోసం అంటే మీ ఊరి కోసము, మీ గ్రామం కోసము, మీ ఇళ్ళ కోసము, మీ కుటుంబాల కోసం, పక్కన వాళ్ళ కోసం మళ్ళీ అది ప్రారంభించొద్దు. ముందు వీళ్ళ కోసమే చేయండి. తర్వాత చూద్దాం. ముందు ప్రారంభించండి. నీ ఇంట్లో వాళ్ళ మీద ప్రేమ ఉంది కదా, అందరికి మీకు ఉంది కదా, మీ ఇంట్లో వాళ్ళ మీద ప్రేమ, మీ భర్తల మీద, మీ పిల్లల మీద, మీ భార్యల మీద, మీ బిడ్డల మీద ప్రేమ ఉందిగా. వాళ్ళ ముగ్గురు కోసము, భర్త కోసం ఒక 2 నిమిషాలు, భార్య కోసం ఒక 2 నిమిషాలు, పిల్లల కోసం ఒక 2 నిమిషాలు, మొత్తం ఒక 10 నిమిషాలు ఒక రోజు ప్రార్థన చేయండి. ఆ తర్వాత నీ ఇంటి పక్కన వాళ్ళ కోసం, ఆ తర్వాత నీ బంధువుల కోసం ఇలా ప్రార్థన స్టార్ట్ చేస్తే, ఆ ప్రార్థన కొన్ని రోజుల తర్వాత అదే గంట కాదు 2 గంటలు కూర్చున్నా కూడా ఇంకా ఆగవు. 2 గంటలు మోకాళ్ళ మీద కూర్చుని దిగలేవు. ఎందుకంటే ఎంతమంది కోసం ప్రార్థన చేస్తాం. కాబట్టి ఈరోజు మీ అందరికీ చెప్పిన ఒక చిన్న మాట ఏంటంటే, ఈ లోకానికి రక్షించటానికి యేసు ప్రభు వచ్చింది. కాబట్టి మనము కూడా ఎందుకు వచ్చామంటే, మనం రక్షించబడ్డాము. వీళ్ళందరినీ రక్షించటానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఎలా రక్షిస్తారంటే, మనం దేవుణ్ణి ప్రార్థన చేద్దాం, దేవుని వాక్యాన్ని తెలియచేద్దాం. వాళ్ళు విని ఈ ప్రార్థన ద్వారా వాళ్ళ జీవితాలు మారి వాళ్ళు కూడా ఒకరోజు దేవుని సన్నిధిలోనికి వచ్చుదురుగాక. ఆమేన్. అందరూ కూడా తల వంచి